కేరళంలో కాంగ్రెస్ ప్రచారానికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ అక్కడి సీఎం పినరయి విజయన్ పై చేసిన కామెంట్స్ ని సిపిఐ నేత రామకృష్ణ ఖండించారు. ఎన్నికల్లో సీట్లు, ఓట్ల కోసం ఏమైనా మాట్లాడొచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు. దేశంలోనే 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా, అత్యంత దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నారు. దేశంలోనే తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ మాత్రమే అన్నారు. రేవంత్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కేరళ రాష్ట్ర ఎన్నికల సభల్లో మాట్లాడుతూ పినరయి విజయన్ గారిని మన కేసీఆర్తో పోల్చాడు. అసలు మరి ఎందుకు పోల్చాడు? నువ్వు ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు రావాలన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు. వాస్తవానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారి 100% లిటరసీ సాధించిన ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏదైతే ఉందో, అత్యంత దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్న వారి యొక్క పేర్లన్నీ కూడా తీసుకొని సర్వే చేసి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు కల్పించి అత్యంత పేదరికం లేకుండా ఆ రాష్ట్రంలో చేసి వారు ప్రజలకు వివరించారు. రేవంత్ రెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు.